అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న E8 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. నేను అమరావతికి సంబంధించిన ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి ఏప్రిల్ 2025 రివ్యూ అప్డేట్ అనమాట. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ వెళ్ళి చూడండి. అమరావతికి సంబంధించిన ప్రతి నెల నేను రివ్యూ వీడియో అనేది చేస్తూ ఉంటాను. దీని పరంగా ఏంటంటే మీకు అమరావతి యొక్క ప్రోగ్రెస్ తెలిసిద్ది. ప్రతి నెల డే బై డే ఎలా అమరావతి ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, పనులు ఎలా జరుగుతున్నాయి అనేది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన నేను ఒక ప్లేలిస్ట్ కూడా పెడుతున్నాను మన ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఏంటంటే ప్రతి నెల మీకు వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు పోయిన నెలకి ఈ నెలకి డిఫరెన్స్ కూడా చూడొచ్చు ఆ వీడియోస్ లో. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఈ కెనాల్ చూస్తున్నారో ఇది వచ్చేసి కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగుకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి MBR ఇన్ఫ్రా వాళ్ళు అయితే దక్కించుకున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్న డే 1 నుండి అయితే పనులు అయితే జస్ట్ స్పీడ్ తో చేస్తున్నారు. ఈ పనులు ఇప్పుడు ప్రెసెంట్ ఈ కాలువ ఈ స్టేజ్ కి రావడానికి డే 1 నుండి అయితే చాలా వరకు పనులు అయితే జరిగినాయి. నేను ఈ వీడియోలో కంప్లీట్ గా డే 1 నుండి ఈ కెనాల్ కి సంబంధించిన పనులు ఎలా జరిగినాయో చూపిస్తాను. ఇదే కాకుండా అమరావతిలో ఏమేం పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఏమేం పనులు కొత్తగా స్టార్ట్ అయినాయి కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ కొండవీటి వాగుకి సంబంధించిన వీడియో వచ్చేసి 2 ఏప్రిల్లో తీసిన వీడియో. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E8 N14 రోడ్ జంక్షన్. దీని పక్కనే ఫ్యూనరల్ సెంటర్ కూడా ఉండిద్ది. దాని తర్వాత ఇది 12 ఏప్రిల్న తీసిన వీడియో. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి పనుల పరంగా. ఇక్కడ ఈ పనుల కోసం వందలాది డంపర్లు, వందలాది ఎస్కావేటర్లతో వర్క్స్ అయితే స్పీడప్ చేశారు. ఈ కొండవీటి వాగుకు సంబంధించిన పనులు అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ గా ఈ వాగుకు సంబంధించిన పనులు అయితే కింద నుండి ఈ మట్టంతా తోడే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో డిఫరెన్స్. 2వ తారీఖు తీసిన వీడియోకి 12వ తారీఖు తీసిన వీడియోకి 10 రోజుల్లోనే చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి శాఖమూరు సెంట్రల్ పార్క్ లో 50 ఎకరాల లేకు. దీనికి సంబంధించిన డీవాటరింగ్ 2 ఏప్రిల్ అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు ఎంత వాటర్ ఉందో మీరు చూడండి. దాని తర్వాత తీసిన వీడియో 12 ఏప్రిల్న తీసిన వీడియోలో వాటర్ ఎంత లెవెల్ తగ్గిందో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది 23 ఏప్రిల్న తీసిన వీడియో. డీవాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పటికల్లా డీవాటరింగ్ కంప్లీట్ అయిపోయి ఈ లేక్ కోసం గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి BSRకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్. ఈ కన్స్ట్రక్షన్ సైట్ ని భారీ ఎత్తున రెడీ చేసుకున్నారు. నెక్కెళ్ళు ప్రాంతంలో కొత్త JCBలు, ఎస్కావేటర్లు, కొత్త ఇంకా రోడ్ రోలర్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నారు అమరావతి పనులు అయితే స్టార్ట్ చేయడం కోసం. వీళ్ళకి సంబంధించి చాలా వరకు ఈ LPS లేఅవుట్లు ఇంకా రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే దక్కించుకున్నారు. అలాగే శ్రీవారి టెంపుల్ ఏదైతే ఉందో TTD శ్రీవారి టెంపుల్, ఈ టెంపుల్ కి సంబంధించిన 182 కోట్ల రూపాయలతో పాత ప్లాన్ ప్రకారం ఈ టెంపుల్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఈ కొత్తగా డిసిజన్ అయితే తీసుకున్నారు. కొత్త అప్డేట్ అయితే వచ్చింది. కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ గుడి మొత్తం. ఇదంతా గ్రాఫిక్ పిక్చర్ చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి సీడీ యాక్సెస్ రోడ్డు 16 ఏప్రిల్న తీసిన వీడియో. సీడీ యాక్సెస్ రోడ్ ఏంటంటే చాలా అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇది మొత్తం గ్రీనరీని అయితే కొత్తగా డెవలప్ చేశారు. ఎక్కడైతే గ్రీనరీ లేకుండా ఉందో అది మొత్తం ప్రాంతము అందంగా గ్రీనరీని డెవలప్ చేసుకుంటూ ఈ సీడీ యాక్సెస్ రోడ్డే కాకుండా N9 రోడ్డు వైపు కూడా గ్రీనరీని అయితే బాగా డెవలప్ చేశారు. అదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇది 26 ఏప్రిల్న తీసిన వీడియో. ఇక్కడ ఈ సీడీ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన వైట్ బోర్డర్ లైన్స్ అయితే వేస్తున్నారు. ఈ సీడీ యాక్సెస్ రోడ్కి ఇదే మైనస్ అనమాట. ఈ బోర్డర్ లైన్స్ కూడా వేస్తుండడంతో ఈ రోడ్లు చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇది సీడీ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన ఏదైతే ఎక్స్టెన్షన్ వర్క్స్ ఉందో దానికి సంబంధించిన వీడియో. ఇది చర్చ్ దగ్గర, రాయపూడి చర్చ్ దగ్గర కొంచెం బిట్ వరకు రోడ్డు నిర్మాణం అయితే ఆగిపోయింది. ఆ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తున్నారు. యాక్చువల్గా సీడీ యాక్సెస్ రోడ్డు ఏంటంటే ఉండవల్లి దగ్గర నుండి దొండపాడు వరకు అయితే ఉండాలి. ప్రెసెంట్ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి అయితే ఉంది. కంటిన్యూస్ గా రాయపూడి వరకు అయితే ఉంది. రాయపూడి దాటిన తర్వాత ఒక చిన్న బిట్ అయితే మిగిలింది. ఆ చిన్న బిట్ అయితే నిర్మాణం కోసం ఈ చర్చికి పక్కనే ల్యాండ్ కేటాయించి ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్డుకి సంబంధించిన NCC వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఫేజ్ 2 నిర్మాణం కోసం 188 కోట్ల రూపాయలతో. ఇదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి APCRDA బిల్డింగ్ 30 మార్చిన తీసిన వీడియో. 30 మార్చిన తీసినప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన ఎలివేషన్ ఇంకా గ్లాస్ బిగింపుకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అప్పుడే అమరావతిలోని A లెటర్ ఏదైతే ఉందో ఆ A లెటర్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి. అదంతా ఎలివేషన్ కి సంబంధించిన పనులు. అదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో.
అలాగే ఇదొచ్చేసి 24 ఏప్రిల్ రీసెంట్‌గా తీసిన వీడియో. ఏ లెటర్ సింబల్ ఏదైతే ఉందో అదంతా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అలాగే ఎలివేషన్‌కి ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ మొత్తం సగం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా అద్దాలు బిగించే పనులు కూడా ఫ్రంట్ సైడ్ అంతా కంప్లీట్ అయ్యి బ్యాక్ సైడ్ ఒక 2 ఫ్లోర్స్ వరకైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి. 30 మార్చ్‌న తీసిన వీడియోకి, ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే దీనికి సంబంధించిన ఇంటీరియర్‌గా కూడా చాలా వరకు పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్‌కి ఫ్రంట్ సైడ్‌లో ఏంటంటే ఒక పెద్ద వాటర్ ట్యాంక్‌నైతే ఏర్పాటు చేస్తున్నారు. ఆ ల్యాండ్ మొత్తం తవ్వి అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇన్‌సైడ్‌లో ప్రెజెంట్ ఏసీ, ఇంకా ప్లంబింగు, ఇంకా ఎలక్ట్రికల్‌కి సంబంధించిన పనులు, ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. అలాగే క్యాబిన్ నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అది కూడా మీరు చూడొచ్చు. ఇదేంటంటే మొత్తం G+7 ఫ్లోర్స్‌తో ఉండే బిల్డింగ్‌కి మూడో ఫ్లోరు 2, 3, 4 ఏంటంటే ఏపీసీఆర్‌డీ వాళ్ళకి కేటాయిస్తున్నారు. 5, 6 వచ్చేసి ఏడీసీ అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళకైతే కేటాయిస్తున్నారు ఈ మొత్తం బిల్డింగు. ఏడో ఫ్లోర్ వచ్చేసి మినిస్టర్ యొక్క ఛాంబరు, ఇంకా ఆయనకు సంబంధించిన పేషీ అయితే ఉండిద్ది. ఇంకా మీరు పైనంతా మీరు చూడండి. ప్రెజెంట్ ఈ వైరింగ్‌కి సంబంధించిన పనులు ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి ఇంటీరియర్‌గా. అవుట్ సైడ్ ఏంటంటే ఎలివేషన్ పనులకైతే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అలాగే ఇదొచ్చేసి ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఆపోజిట్‌లోనే ఒక 3 కార్యాలయాలైతే నిర్మిస్తున్నారు. 30 మార్చ్‌న తీసిన వీడియో ఇది. మీరిక్కడ మొత్తం చూడొచ్చు. అలాగే ఇదొచ్చేసి 25 ఏప్రిల్ అంటే రీసెంట్‌గా తీసిన వీడియో. 30 మార్చినకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ 3 కార్యాలయాల్లో ఒక కార్యాలయానికి సంబంధించిన పనులైతే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మొత్తం ఐరన్‌తో మొత్తం బిగించే పనులైతే జరుగుతున్నాయి. ఇదంతా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో అయితే ఈ 3 కార్యాలయాలనైతే సిద్ధం చేస్తున్నారు. ఇదేంటంటే ఈ అమరావతి పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతుండడంతో చాలా మంది ఉద్యోగులైతే వస్తున్నారు. వాళ్ళేంటంటే డిప్యూటేషన్ పద్ధతిలో కూడా చాలా మంది ఉద్యోగులనైతే తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ అవసరం ఉండేలాగైతే ఈ కార్యాలయాలని అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ బ్యాక్ సైడ్‌లో 4 స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఇక్కడ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది 26 ఏప్రిల్‌లో తీసిన అంటే రీసెంట్‌గా తీసిన వీడియో. ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే ఒక 4 డేస్ బ్యాక్ నుండి అయితే జరుగుతున్నాయి. అదంతా మీరు చూడొచ్చు. ఇక్కడ 2 ఎకరాల ల్యాండ్‌లో మంజీరా హోటల్స్ వాళ్ళకైతే ఈ ల్యాండ్ కేటాయించారు. దీని పక్కనే N11 రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్డు కూడా చూడండి. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా 23 ఏప్రిల్‌న అయితే నేను వీడియో షూట్ చేశాను. ఈ రోడ్డుకి సంబంధించిన పనులు 10 డేస్ బ్యాక్ నుండే స్టార్ట్ అయినాయి. దాదాపు మొత్తం సైట్ క్లియరెన్స్, డీవాటర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది. ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇదేంటంటే క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు. అమరావతి ప్రాంతానికి N11, N12 2 రోడ్లు బాగా కీలకం అనమాట. ఈ N11 రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో రోడ్డు. సైట్ క్లియరెన్స్ చేసి ఇప్పుడిప్పుడే పనులైతే మొదలెట్టబోతున్నారు. అలాగే ఇదొచ్చేసి N12 రోడ్డు. ఈ N12 రోడ్డు వచ్చేసి అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ బ్యాక్ సైడ్‌లో ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ గానీ, ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్, ఇంకా ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ బ్యాక్ సైడ్‌లో అయితే ఉంటుంది. అలాగే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్‌లో అయితే ఉంటుంది. ఈ N12 రోడ్డు రాయపూడి నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది. 8.6 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన పనులు కూడా రీసెంట్ టైంలోనే స్టార్ట్ అయ్యి డీవాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి సైట్ క్లియరెన్స్ పనులు కూడా కంప్లీట్ చేశారు. అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇదొచ్చేసి 2 ఏప్రిల్‌న తీసిన వీడియో. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వీడియో. ఆ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన కార్మికుల కోసం కార్మికుల షెడ్ల నిర్మాణం గాని, అయన్నీ రెడీ చేసుకుంటున్నారు 2 ఏప్రిల్‌న. అప్పుడు తీసిన వీడియో ఇది. అలాగే 23 ఏప్రిల్ రీసెంట్‌గా తీసిన వీడియో. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. కార్మికుల షెడ్ల నిర్మాణం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి, ఇక్కడ భారీ ఎత్తున మిషనరీస్‌ని అయితే తీసుకొచ్చారు ఫైల్ ఫౌండేషన్ ఏయడం కోసం. ఆ మిషనరీస్‌ని కూడా నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ ఏంటంటే, ఈ నిర్మాణాల కోసం మిక్సర్ గ్రైండర్స్ లాంటి కొత్త కొత్త మిషనరీస్‌ని కూడా తీసుకొచ్చి అయితే రెడీగా పెట్టుకున్నారు. ఈ కార్మికుల నిర్మాణానికి ఆ షెడ్ల నిర్మాణం పనులు కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అది కూడా మీరు చూడొచ్చు. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మెయిన్‌గా ఏంటంటే, బిల్డింగ్స్ నిర్మాణం వచ్చేసి బేస్‌మెంట్ G+18 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 12 టవర్లు, 1200 ఫ్లాట్‌లయితే ఉంటాయి. గతంలోనే ఈ ఫ్లాట్‌లన్నీ అయితే బుక్ అయిపోయినాయి. దీన్ని 930 కోట్ల రూపాయలతో అయితే ఎన్‌సీసీ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఈ కన్‌స్ట్రక్షన్ సైట్‌ని మొత్తం అయితే రెడీ చేసుకున్నారు. ఇదంతా రెడీ అయిపోయింది కన్‌స్ట్రక్షన్ సైట్ అంతా. మీరు మొత్తం చూడొచ్చు. అలాగే ఎన్‌సీసీ వాళ్ళు భారీ ఎత్తున మిషనరీస్‌ని అయితే దింపారు ఇక్కడ. ఆ మిషనరీస్ కూడా
కూడా ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ కోసం యూజ్ చేసే మిషనరీస్. ఆ మిషనరీస్ కూడా మీరు చూడొచ్చు. మిషనరీస్ని దింపిన తర్వాత అవి పనిచేస్తున్నా లేదో మొత్తం చెక్ చేసుకొని రెడీగా ఉంచుకున్నారు. అలాగే మెయిన్గా బిల్డింగ్స్ నిర్మాణం జరిగే ప్లేస్లో ఏంటంటే గ్రావెల్ అనేది తోలుతున్నారు మొత్తం. ఆ ఏరియా మొత్తం చూడొచ్చు మీరు. ఈ ప్రాంతం వైపే బిల్డింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ గ్రావెల్ తోలిన ప్రాంతం కూడా మీరు చూడొచ్చు. ఒక 20% వరకు అయింది. అలాగే వాళ్ళకి సంబంధించిన మిషనరీస్ ఇవన్నీ ఇదేంటంటే మిక్సర్కి సంబంధించిన మిషనరీస్ కూడా కొత్తగా అయితే తీసుకొచ్చి పెట్టారు. అలాగే ఇవి వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్. అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏంటంటే రైతులు పొలాలు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్లో కొన్ని ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కొన్ని ఇంకా కమర్షియల్ ఫ్లాట్స్ కొన్ని అయితే కేటాయించారు. దాంట్లో ఏంటంటే జోన్ 1A, జోన్ 1B, జోన్ 2A, జోన్ 2B, జోన్ 5A, జోన్ 5C, జోన్ 5D ఇవన్నీ బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళకైతే టెండర్ దక్కించుకున్నారు. ఇది ఏంటంటే జోన్ 2Aలో జరుగుతున్న పనులు ఇవన్నీ మీరు చూడొచ్చు. అలాగే జోన్ 3A, జోన్ 4, జోన్ 5B, జోన్ 10, జోన్ 3B వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళకి అయితే టెండర్ వచ్చింది. అలాగే జోన్ 6, జోన్ 9, జోన్ 9AM వచ్చేసి మెగా వాళ్ళకైతే వచ్చింది. జోన్ 7, జోన్ 7 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళకైతే వచ్చింది. జోన్ 12 వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకైతే వచ్చింది. ఇదంతా మీరు చూడండి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎలా డెవలప్మెంట్ చేసిస్తారు. ఇక్కడ నుండి మెయిన్గా ఏంటంటే రోడ్లు కానీ ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టము, ఎలక్ట్రికల్ లైన్స్, ఇంకా కేబుల్ లైన్స్ అన్నీ రెడీ చేసి ఈ ఫ్లాట్లు డెవలప్ చేసి అయితే రైతులకైతే కేటాయిస్తారు. అలాగే ఇది వచ్చేసి 20 ఏప్రిల్న తీసిన వీడియో. E4 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే అప్పుడే జరుగుతున్నాయి. ఇదంతా సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి సైడ్ వైపు ఉన్న వాటర్ అంతా డివాటర్ చేసేసి మొత్తం రోడ్ అంతా క్లియర్గా అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నారు పనులు స్టార్ట్ చేయడం కోసం. ఇదంతా మీరు చూడొచ్చు E4 రోడ్డు. ఈ E4 రోడ్డు వచ్చేసి మెగా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు 515 కోట్ల రూపాయలతో. ఇది మొత్తం 15.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు వచ్చేసి 10 రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన వర్క్స్ ప్రజెంట్ అనంతవరం అనంతవరం ఏరియా వైపు అయితే జరుగుతున్నాయి. ఇదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి ఇగ్నో యూనివర్సిటీకి సంబంధించిన వర్క్స్. ఇగ్నో యూనివర్సిటీకి సంబంధించిన పనులు వచ్చేసి 18 ఏప్రిల్న తీసిన వీడియో. ఇది E4 రోడ్డు పక్కనే ఉంటుంది ఇగ్నో యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన అంటే గతంలో తీసినప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇది ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ కోసం అయితే ఇక్కడ స్లాబ్ నిర్మాణం కోసం మొత్తం రెడీ చేసి అయితే పెట్టారు. స్లాబ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 10 ఏప్రిల్న తీసిన వీడియో. E5 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. మెయిన్గా ఈ E5 రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి అప్పుడే. ఇదంతా మీరు చూడండి. ఇది వచ్చేసి తుళ్ళూరు బ్యాక్ సైడ్లో అయితే దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ E5 రోడ్డు వచ్చేసి 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బిఎస్ఆర్ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు 562.28 కోట్ల రూపాయలతో. ఈ E5 రోడ్డు ఏంటంటే 2 డైమండ్ సర్కిల్స్ E5 రోడ్డుకి అయితే ఉంటాయి. అలాగే ఈ E5 రోడ్డుకి కూడా టన్నల్ అయితే వస్తుంది. ఈ టన్నల్ ఏంటంటే పెనుమాక దాటిన తర్వాత తాడేపల్లి వైపుగా టన్నల్ వచ్చింది. అలాగే ఇది వచ్చేసి 25 ఏప్రిల్ని తీసిన వీడియో. ఇది E5 రోడ్డుకి సంబంధించి. నేను ఈ ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ల్యాండ్ మొత్తం. E5 రోడ్డు వచ్చేసి 60 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 35 ట్రంక్ రోడ్స్ ఉంటాయి. దాంట్లో 4 రోడ్లు వచ్చేసి 60 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి. ఆ 4 రోడ్లు E3, E5, N6, N13 రోడ్లు. మిగతా రోడ్లు ఏంటంటే 50 మీటర్స్ వెడల్పుతో అయితే ఉంటాయి. ఇదంతా మీరు చూడండి ప్రజెంట్ ఎలా ఉందో రోడ్ అంతా క్లియర్ చేయడంతో. అలాగే ఇది వచ్చేసి 10 ఏప్రిల్ని తీసిన వీడియో. N15 రోడ్డుకి సంబంధించిన డీవాటరింగ్ పనులు అయితే అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
గతంలో ఏంటంటే రోడ్ల నిర్మాణం కోసం భారీ ఎత్తున ఈ డక్టులు ఏర్పాటు చేయడం కోసం అయితే ఈ ప్రాంతం వైపు అయితే తవ్వారు. అదంతా గత 5 సంవత్సరాలుగా ఎటువంటి పనులు జరగకపోవడంతో వాటర్ అంతా వచ్చేసింది. ఆ వాటర్ ప్రెజెంట్ ఈ డక్టుల నిర్మాణం కోసం రోడ్డు పనులు స్టార్ట్ చేయడం కోసం డీవాటర్ చేస్తున్నారు. అలాగే ఇటువైపు ఉన్న కంప మొత్తం క్లియర్ చేస్తున్నారు. సైట్ మొత్తం క్లియర్ చేసి అయితే పెడుతున్నారు. అదంతా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 25 ఏప్రిల్ తీసిన వీడియో. N15 రోడ్డుకి సంబంధించిన డీవాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎంత తక్కువ డేస్లోనే కంప్లీట్ అయిందో మీరు చూడొచ్చు ఎలా ఉందో. అంటే ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ N15 రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని NCC వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. మెయిన్గా ఏంటంటే రోడ్డు వైపు ఉన్న పాత తార్ రోడ్డు అయితే ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేస్తున్నారు. ఇది 5 ఏప్రిల్ తీసిన వీడియో. ఆ తార్ మొత్తం తొలగించేసి మొత్తం ఈ డస్ట్ అంతా వేరే చోట అయితే పడేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి 5 ఏప్రిల్ తీసిన వీడియో. ఇది వచ్చి N16 రోడ్డుకి సంబంధించిన ఈ పనులు. N16 రోడ్డుకి సంబంధించిన పనులు ఏంటంటే మెయిన్గా సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. అప్పుడు వీడియో తీసినప్పుడు ఈ N16 రోడ్డు వచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు 191.92 కోట్ల రూపాయలతో. అలాగే ఇది వచ్చేసి 2 ఏప్రిల్న తీసిన వీడియో. కొండవీటి కెనాల్కి సంబంధించిన పనులు ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ దాటిన తర్వాత నీరుకొండ వైపుగా ఈ పనులు అయితే చేస్తూ ఉన్నారు. దీనికోసం వందలాది డంపర్లు, వందలాది ఎస్కవేటర్లతో పనులు అయితే స్పీడప్ చేశారు. దీన్ని MVR అనే కాంట్రాక్ట్ సంస్థ అయితే టెండర్ దక్కించుకొని డే 1 నుండే పనులు అయితే స్పీడప్ చేశారు. ఈ కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ మెయిన్గా కంప్లీట్ చేయాలన్న దీంతో. అలాగే ఇది వచ్చేసి 12 ఏప్రిల్న తీసిన వీడియో. అది నీరుకొండ దాటిన తర్వాత, అది శాఖమూరు దాటిన తర్వాత నీరుకొండ వైపుగా పనులు అయితే చేసుకుంటూ అలా ముందుకైతే వచ్చేసారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో నీరుకొండ లేక్ చూడొచ్చు, అలాగే నీరుకొండ కూడా చూడొచ్చు. అదంతా రైట్ సైడ్ వైపు అయితే ఉంటాయి. అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంత దూరం వరకు పనులు అయితే చేసుకుంటూ అలా ముందుకైతే వచ్చేసారు. ఇదంతా చూడొచ్చు. ఈ కొండవీటి వాగు మొత్తం 23.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది నెక్కల్లు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరు నీరుకొండ దాటుకొని అలాగే కృష్ణాయపాలెం మీదుగా ఉండవల్లి దగ్గర మన కృష్ణానదిలో అయితే కలిసిపోతుంది ఈ కెనాలు. అలాగే ఇది వచ్చేసి 11 ఏప్రిల్న తీసిన వీడియో. ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఏంటంటే ఇక్కడ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. గతంలో ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే అప్పుడు పనులు చేశారు. వాళ్ళకి సంబంధించిన నిర్మాణ సామాగ్రి అవన్నీ ప్రజెంట్ మొత్తం క్లియర్ చేసి ఒక చోట అయితే తీసుకొని వెళ్తున్నారు. అదంతా దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన టెండర్స్ ఏంటంటే రీసెంట్ టైంలోనే టెండర్స్ పిలిచారు ఈ 5 టవర్లకు సంబంధించి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 5 టవర్లు ఏదైతే ఉన్నాయో గతంలో ఎవరైతే టెండర్ దక్కించుకునే పనులు చేశారో వాళ్ళకి ఈ టెండర్ దక్కే అవకాశం అయితే ఉంది. టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాబుజీ పల్లంజీ వాళ్ళు, టవర్ 3, టవర్ 4 వచ్చేసి L&T వాళ్ళు, టవర్ 5 వచ్చేసి NCC వాళ్ళు అయితే గతంలో ఈ పనులు అయితే చేపట్టారు. ప్రజెంట్ వాళ్ళకే మళ్ళీ టెండర్ దక్కే అవకాశం అయితే ఉంది. దీని ఆపోజిట్లోనే ఏంటంటే అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యి LOA కూడా ఇచ్చేశారు. అది L&T వాళ్ళకైతే కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇది 20 ఏప్రిల్న తీసిన వీడియో. అసెంబ్లీకి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సాయిల్ టెస్టింగ్ మొత్తం 90 పాయింట్లు అయితే చేస్తున్నారు. ఇదంతా మీరు చూడండి. 20 ఏప్రిల్న అంటే 19 తారీఖున LOA ఇచ్చారు. ఇచ్చిన మరుసటి రోజే సాయిల్ టెస్టింగ్ కోసం మిషనరీస్ని దింపారు ఇక్కడ. ఇదంతా చూడండి. ఇదంతా 103 ఎకరాల విస్తీర్ణంలో అయితే అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ కూడా బోర్లు ఇచ్చిన లిల్లీపు ఆకారంలో అయితే ఉంటుంది. ఇదే అమరావతికి చాలా హైలైట్గా అయితే ఉంటుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ని బేస్మెంట్ G+3 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు. మొత్తం 617 కోట్ల రూపాయలతో.
ఇది వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ 10 ఏప్రిల్న తీసిన వీడియో. ఇప్పుడు ఏంటంటే అమరావతిలో దాదాపు 42,000 కోట్లకు సంబంధించిన టెండర్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయి ఎల్ఓఏ అయితే జారీ చేశారు. ఎల్ఓఏ ఇచ్చిన 21 రోజుల్లో పనులు అయినాయి స్టార్ట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఇచ్చారు. అప్పుడు ఎల్ఓఏ ఇచ్చిన మరుసటి రోజు నుండే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేస్తున్నారు ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు. ఇదంతా చూడొచ్చు మీరు. ఇది 26 ఏప్రిల్ తీసిన వీడియో. ఈ కన్స్ట్రక్షన్ సైట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ చూడండి. మొత్తం ఇక్కడ నిర్మాణాలన్నీ కంప్లీట్ చేశారు. ఆ షెడ్ల నిర్మాణాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే వర్కర్స్ కూడా చాలామంది వస్తున్నారు పనులు చేయడం కోసం. అలాగే ఇది వచ్చేసి 2 ఏప్రిల్ తీసిన వీడియో. కేఎంవికి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ సైట్ అనమాట. ఏఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కోసం ఈ కేఎంవి వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. దాని పక్కనే ఈ బంగ్లాస్ ఆపోజిట్లోనే ఇదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 26 ఏప్రిల్ రీసెంట్గా తీసిన వీడియో. ఈ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఆల్మోస్ట్ చాలా వరకు పనులు అయితే మొదలైపోయినాయి. బంగ్లాస్ ఇంటీరియర్గా ఈ నిర్మాణాలు అయితే స్టార్ట్ చేశారు. ఈ బంగ్లాస్ మొత్తం 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ G+1 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. కొన్ని బంగ్లాస్ ఏంటంటే చాలా వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు అయితే ముందు ఫోకస్ చేశారు. అలాగే కొన్ని బంగ్లాస్కి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇది రైట్ సైడ్ వైపే బంగ్లాస్ అన్నీ ఉంటాయి. మీరంతా చూడొచ్చు. స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ కూడా చూడండి. అలాగే ఇది వచ్చేసి 6 ఏప్రిల్లో తీసిన వీడియో. మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. ఇక సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తం సైట్ క్లియరెన్స్ ఎలా చేస్తున్నారు కూడా మీరు చూడొచ్చు. సైట్ క్లియరెన్స్ జరుగుతున్న టైంలోనే ఇక్కడ నిర్మాణ సామాగ్రి కూడా తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. అంటే ఇక్కడ బ్రిక్స్ కానీ అలాంటివి అయితే తీసుకొచ్చి పెట్టారు. అది కూడా మీరు చూడొచ్చు వీడియోలో. ఈ మినిస్టర్ బంగ్లాస్ మొత్తం 35 బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇది 24 ఏప్రిల్ తీసిన వీడియో. మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించిన వీడియో. ఇది అప్పుడే వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి లోపల ఇంటీరియర్గా. అది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. మొత్తం 35 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ మినిస్టర్ బంగ్లాస్ కానీ జడ్జెస్ బంగ్లాస్ మొత్తం 76 బంగ్లాస్ ఉంటాయి. ఈ 76 బంగ్లాస్ గాను 411 కోట్ల రూపాయలతో బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఈ బంగ్లా మొత్తం చూడండి ఎలా ఉందో. కొంచెం స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లా ఇది. అలాగే ఇది వచ్చేసి 6 ఏప్రిల్న తీసిన వీడియో. జడ్జెస్ బంగ్లాస్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి అప్పుడే. ఆ మినిస్టర్ బంగ్లాస్ కానీ జడ్జెస్ బంగ్లాస్ కానీ ఈ రెండు బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఇక్కడే 6 ఏప్రిల్న సైట్ క్లియరెన్స్ చేస్తూ ఉండగానే ఇక్కడ నిర్మాణ సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది 24 ఏప్రిల్ తీసిన వీడియో. జడ్జెస్ బంగ్లాస్కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బంగ్లాస్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఇంటీరియర్గా పనులు చేస్తున్నారు. అలాగే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ పై ఫ్లోర్ నిర్మాణం కోసం ఇక్కడ సెంట్రింగ్ పనులు అయితే చేస్తున్నారు. ఈ ఒక్కొక్క బంగ్లా 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం 36 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు జడ్జెస్ కోసం. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట. అమరావతిలో మొత్తం 9 సిటీస్ కదా, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ. ఇది జస్టిస్ సిటీస్ ఏరియాలో అయితే ఈ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇదంతా చూడండి. చాలా వరకు ఫ్రంట్ సైడ్ ఉన్న బంగ్లాస్ అన్ని స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఏంటంటే పైన ఫ్లోర్ స్లాబ్ నిర్మాణం కోసం సెంట్రింగ్ పనులు అవన్నీ చేపడుతున్నారు. అలాగే ఇది వచ్చేసి అమరావతికి సంబంధించిన స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 138 కోట్ల రూపాయలతో మొత్తం అమరావతిలోని 29 గ్రామాల్లోని మొత్తం ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇవన్నీ కడుతున్నారు.
దీంట్లో ఏంటంటే మొత్తం అంగన్వాడీస్ 15, మొత్తం ప్రైమరీ స్కూల్స్ ఏమో 14, ఈ హెల్త్ సెంటర్స్ ఏమో 14, ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏమో 1 అవన్నీ కడుతున్నారు. ఇది వచ్చేసి నీరుకొండ. ఈ నీరుకొండ పైనే ఎన్టీఆర్ గారి ఆ స్టాచ్యూ నిర్మాణం కోసం రీసెంట్గానే ఈ అప్డేట్ అయితే వచ్చింది. దాదాపు 600 అడుగుల ఎత్తులో స్టాచ్యూ నిర్మిద్దాం అని అనుకుంటున్నారు. అంటే కొండ డౌన్ నుండి పై వరకు స్టాచ్యూ నిర్మాణం అయితే చేపడతారు. ఈ స్టాచ్యూ కనుక కంప్లీట్ అయితే అమరావతికి ఒక అట్రాక్షన్గా అయితే ఉంటుంది ఇది. అలాగే ఇది వచ్చేసి 30 మార్చిన తీసిన వీడియో. సిబిఎన్ గారు ఇంటి నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు కదా, ఆ ల్యాండ్లో ఏంటంటే సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేపట్టారు మొత్తం. ఎందుకంటే 9న దీనికి సంబంధించిన భూమి పూజ చేయడం కోసం, అంటే పనులు స్టార్ట్ చేయడం కోసం 30 మార్చిన తీసినప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, అప్పుడు మొత్తం సైట్ క్లియరెన్స్ చేశారు. అలాగే ఇది రీసెంట్గా 18 ఏప్రిల్న తీసిన వీడియో. ఈ మొత్తం భూమి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి పనులు అయితే 24 గంటల్లోనే పనులు స్టార్ట్ చేసి భారీ ఎత్తున పైల్ ఫౌండేషన్ మిషనరీస్ని అయితే దింపారు. ప్రెసెంట్ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ బిల్డింగ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ కూడా G+1 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో. ఇది వచ్చేసి 8 ఏప్రిల్న తీసిన వీడియో. PM నరేంద్ర మోడీ గారికి సంబంధించిన మీటింగ్ కోసం, అంటే అమరావతి పునఃప్రారంభానికి సంబంధించిన మీటింగ్ కోసం ఇక భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది 26 ఏప్రిల్ రీసెంట్గా తీసిన వీడియో. ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. PM గారి సభ కోసం దాదాపు 3 వేదికలను అయితే సిద్ధం చేశారు. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అమరావతి పునఃప్రారంభానికి సంబంధించిన సభ కోసం దాదాపు 250 ఎకరాలు 5 లక్షల మంది వస్తారని అంచనా అయితే వేసుకున్నారు. అంచనాకి తగ్గట్టుగా భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశారు. దీనికోసం 21 అడుగుల ఎత్తులో పైలాన్ని కూడా పెడుతున్నారు. ఆ పైలాన్ను ఏ అట్రాక్షన్ అంటే లెటర్ ఏ ఉండేలాగైతే చూసుకుంటున్నారు. ఆ పైలాన్లో 1,00,000 కోట్ల రూపాయలకి సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తున్నామని అయితే పెడుతున్నారు. ఇవన్నీ 3 వేదికలు, మీరు సిద్ధమైన 3 వేదికలు కూడా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఈ వచ్చేసి N9 రోడ్డు పక్కనే అయితే జరుగుతున్నాయి సభకి సంబంధించిన ఏర్పాట్లన్నీ, సచివాలయంకి బ్యాక్ సైడ్లోనే. అలాగే ఇది వచ్చేసి 8 ఏప్రిల్న తీసిన వీడియో. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే గతంలోనే రోడ్ల వైపు అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి పనులు జరగకపోవడం వల్ల ఏంటంటే ఈ వాటర్ పైప్ లైన్స్ అక్కడక్కడ చాలా వరకు డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన పైప్ లైన్స్ వరకు రిపేర్ చేయడం కోసం BSR వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకొని ఈ పైప్ లైన్ని ఒక చోట చేర్చి రిపేర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. రిపేర్ చేసిన పైప్ లైన్ ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడి నుండి తీసుకెళ్లారో అక్కడ ఆ రోడ్డు వైపు అయితే ఫిక్స్ చేయాలని అయితే అన్నారు. అలాగే ఇది వచ్చేసి 6 ఏప్రిల్న తీసిన వీడియో. ఎమ్మెల్యే MLC టవర్స్కి సంబంధించిన ఈ వీడియో. ఇది వచ్చేసి NCC వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఎమ్మెల్యే MLC టవర్స్కి సంబంధించి. ఎమ్మెల్యే MLC టవర్స్కి సంబంధించిన దాదాపు 80% పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇంటీరియర్గా పనులు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ భారీ ఎత్తున నిర్మాణ సామాగ్రి, ఐరన్ మెటీరియల్ అవన్నీ అయితే లారీలో అయితే తీసుకొచ్చారు. ఇదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది 21 ఏప్రిల్న తీసుకున్న వీడియో. NGO ఆఫీసర్స్ టవర్స్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే అప్పుడే జరుగుతున్నాయి. ఈ NGO ఆఫీసర్స్కి టవర్స్కి సంబంధించిన పనులు ఏంటంటే L&T వాళ్ళు గతంలో చేపట్టారు. ప్రజెంట్ వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళే ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం NGO ఆఫీసర్స్ కోసం 21 టవర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. 21 టవర్లో చాలా వరకు టవర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 1920 ఫ్లాట్లు అయితే ఉంటాయి మొత్తం 21 టవర్లకు గాను. దీన్ని మొత్తం G+12 ఫ్లోర్స్ అయితే ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. సైట్ క్లియరెన్స్ చేసిన తర్వాత వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు. దీని ఆపోజిట్లోనే ఈ గ్రూప్ B ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ అయితే ఉంటాయి. ఈ మొత్తం 6 టవర్లు. ఈ 6 టవర్లకు సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు కూడా జరుగుతున్నాయి సేమ్ డేనే. మీరు ఇక్కడ మొత్తం చూడండి, సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంటీరియర్గా చాలా వరకు ఈ మొత్తం కంపంతా ఉంటే మొత్తం క్లియర్ చేస్తారు. ఈ 6 టవర్లు మ్యాక్సిమం మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక టవర్ వరకే ఇంకో ఫ్లోర్ వరకు పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని టవర్స్ ఏదైతే ఫ్రంట్ సైడ్లో కనిపిస్తున్నాయో ఆ టవర్లు పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇంటీరియర్గా కూడా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు. ఈ NGO ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి L&T వాళ్ళు. ఈ గ్రూప్ B ఆఫీసర్స్ టవర్స్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 టైప్ 2కి సంబంధించిన టవర్స్ వాటి నిర్మాణం కోసం కూడా షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.
ప్రెజెంట్ సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఈ 3 ప్రాజెక్ట్స్ దగ్గర. ఇది వచ్చేసి 21 ఏప్రిల్న తీసిన వీడియో. గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇదంతా చూడొచ్చు. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 టైప్ 2 ఆఫీసర్స్ కోసం మొత్తం 15 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. టైప్ 1 ఆఫీసర్స్ కోసం 6 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్ కోసం 8 టవర్లు అయితే నిర్మిస్తున్నారు మొత్తం. ఇక్కడ దాదాపు చాలా వరకు టవర్లు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని టవర్లు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయినాయి. ప్రెజెంట్ వీటికి సంబంధించిన మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ మొత్తం ఒక 9 నుండి 1 సంవత్సరం లోపే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. దీని పక్కనే మన రోడ్డు అయితే వస్తుంది. ఆ రోడ్డు వచ్చేసి E7 రోడ్డు. E7 రోడ్డు పక్కనే మనకి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇటువైపు ఉన్న రోడ్డు వచ్చేసి N11 రోడ్డు. అది కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 25 ఏప్రిల్న తీసిన వీడియో. ఏఎస్ ఆఫీసర్స్ కోసం టవర్స్ అయితే నిర్మించారు. దీనికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు చేపట్టి ఇంటీరియర్గా దీనికి సంబంధించిన ఏసీ, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్, ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంటీరియర్గా. అలాగే అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అది కూడా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు. ఈ మొత్తం టవర్లు మొత్తం చూడొచ్చు. ఈ టవర్లు అయితే 90% వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇది వచ్చేసి 10 ఏప్రిల్న తీసిన వీడియో. E6 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. E6 రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. సైట్ క్లియరెన్స్ పనులు కానీ, డీవాటరింగ్ పనులు అయితే కంప్లీట్ చేశారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ E6 రోడ్డు వచ్చేసి మార్కాపురం నుండి అనంతవరం వరకు 9.84 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు. 337.28 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణాన్ని మొత్తం కంప్లీట్ చేస్తారు. ఈ రోడ్డుకి సంబంధించిన ఏంటంటే యూటిలిటీ డక్స్ కానీ, మెయిన్గా రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసి యూటిలిటీ డక్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇది వచ్చేసి 10 ఏప్రిల్న తీసిన వీడియో. ఇది E7 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే అప్పుడే కంప్లీట్ చేశారు, సైట్ క్లియరెన్స్ పనులు. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు 369.38 కోట్ల రూపాయలతో. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత మెయిన్గా ఫస్ట్ టైం మొత్తం సైట్ క్లియరెన్స్ అయితే చేసుకుంటున్నారు రోడ్డు నిర్మాణం పనులు స్టార్ట్ చేయడం కోసం. అలాగే ఇది వచ్చేసి 19 ఏప్రిల్న తీసిన వీడియో. ఈ 19 ఏప్రిల్న పాలవాగుకు సంబంధించిన పనులు అయితే చాలా వరకు కంప్లీట్ చేశారు. ఈ పాలవాగుకు సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి MBRL అయితే దక్కించుకున్నారు. కొండవీటి వాగు కానీ, పాలవాగు కానీ ఈ మొత్తం 2 వాగులు అయితే కంప్లీట్ చేస్తారు. మొత్తం 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ 2 వాగులు ఉంటాయి. ఈ పాలవాగు 16.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ పాలవాగు వచ్చేసి దొండపాడు నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాయపాలెం దాకా అయితే ఎండ్ అయిపోద్ది. కృష్ణాయపాలెం దాటిన తర్వాత ఏంటంటే కొండవీటి వాగు అంటే ఒక వాగే ఫాలో అయ్యిద్ది. అలాగే పోయి కృష్ణానదిలో అయితే కలిసిద్ది. ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక అడుగుకి మించి ఒక అడుగు అలా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. భారీ ఎత్తున డంపర్లు, ఎస్కవేటర్లు ఈ పనుల కోసం అయితే తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాజధాని ప్రాంతం మొత్తం. మీరు మొత్తం చూడొచ్చు. దీనికి సంబంధించిన పనులు ఏంటంటే మార్కాపురము, వెలగపూడి, ఇంకా మందడం బ్యాక్ సైడ్లో అయితే జరుగుతున్నాయి. అంటే N9 రోడ్డు పక్కనే అయితే జరుగుతున్నాయి ఈ పాలవాగుకు సంబంధించిన పనులు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పోయిన నెలతో పోల్చుకుంటే అమరావతిలో ఎన్ని మార్పులు జరిగినాయో మీరు ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు. అంటే ఇంత ఇదిగా పనులు జరుగుతున్నా చాలామందికి తెలియదు ఇలా పనులు జరుగుతున్నాయి రాజధాని ప్రాంతం వైపు అని. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.